సేమియా పాయసం అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. ఇది 1 అవర్ బ్యాక్ చేసిన సేమియా పాయసం. ఎలా చేసింది అలానే ఉంది. ప్రాసెస్ చెప్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందు హాఫ్ లీటర్ పాలు తీసుకోండి. పాలలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పాలు మరగబెట్టుకోండి. పాలు మరిగేలోపు పక్కన కడాయి పెట్టుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, అందులో ఒక చెంచా జీడిపప్పు వేసుకోండి. స్లిమ్‌లో వేయించుకొని పక్కన పెట్టుకోండి. హాఫ్ కప్పు సేమియా తీసుకోండి. పాలెక్కువున్నా పర్వాలేదు. సేమియా మాత్రం తక్కువనే ఏసుకోవాలి. సేమియా తక్కువేసుకుంటేనే టెక్స్చర్ మంచిగొస్తది. హాఫ్ కప్పు సేమియా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. స్లిమ్‌లో వేయించుకోవాలి. లోపల వరకు వేగుతది సేమియా. సేమియా వేగాక మరిగిన పాలుంటాయి గదా పక్కన, అవి ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి సేమియాని. ఒక 2 మినిట్స్ ఉడికే లోపలే సేమియా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక అందులోకి ఒక 4 ఇలాచీ దంచి వేసుకోండి. ఒక 2 మినిట్స్ అంతా మరగబెట్టేసి, మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది అందులోకి వేసి కలుపుకోండి. నిజం చెప్తున్నా చాలా బావుంటుంది. మీరు 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసినా కూడా ఇదే టెక్స్చర్ ఉంటుంది. నచ్చితే గనుక తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా!